నీ ఒప్పుకోలు బట్టి ప్రభు యొక్క విడుదలను చూడగలుగుతావు. నీ ఒప్పుకోలు బట్టి ప్రభు యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు. నీ ఒప్పుకోలు బట్టి యుద్ధము కాస్త విజయంగా మార్చబడుతుంది బై యువర్ కన్ఫెషన్. కానీ క్రైస్తవుడు ఎప్పుడైనా నోటి మాటను బట్టే అపవాది క్రియల్ని జయిస్తాడు. నోటి మాటలు బట్టే పరలోకంలో దూతలు కూడా భూమి మీదకి వస్తాయి. నోటి మాటలు బట్టే ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ బై హిస్ వర్డ్. ఆదికాండంలో మనం చూడగలిగితే సింప్లీ ఆయన మాట్లాడుతున్నాడంటే తన హృదయం మనం అర్థం చేసుకోగలుగుతాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ క్రియేట్. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఏదో సృజించాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆయన. వర్డ్ క్రియేట్ సంథింగ్. ఒప్పుదల ఏదో ఒకటి నీకు అనుకూలంగా సృజింపబడుతూనే ఉంటుంది, క్రియేట్ చేయబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఒక అర్థమవుతుందా? నువ్వు విజయం చూడాలనుకుంటే ప్లీజ్ ప్లీజ్ రైట్ కన్ఫెషన్, సరి అయిన ఒప్పుకోలు పలకడం ప్రారంభించు. అది ఏది ఏమైనా సరే, అది ఏది ఏమైనా గట్టిగా, అది ఏది ఏమైనా సరే.